జై తల్లి, జై మాత. నమస్తే అండి. మీరందరూ కూడా చక్కగా పూజ చేసుకొని చెబుతాను, చేసుకోండి. మీ కర్తవ్యం మీరు భగవంతుని ఆరాధించుకోండి. అయితే అన్నదమ్ములను కానీ పక్క ఇంటి వాళ్ళని కానీ నమ్మే రోజులు కాదు. అర్థమైందా? మన నీడ చీకట్లో చూసి చచ్చిపోతాం, అది కూడా మీకు తెలియదు. అమ్మో ఇంత దెయ్యం వచ్చింది, ఏదో ఏమో సప్పుడు కాగానే. అలాగే ఒక చోట ఏం జరిగిందంటే అండి, మా ఫ్రెండ్ వాళ్ళు ఊరు వెళ్తున్నారు, కాకపోతే చూడండి బాబు అని చెప్పారు. సరే ఎన్నాళ్ళ పోతే అడగకూడదుగా మనం, సరే చూస్తా ఉన్నాం, కొంచెం ఏదో సేవ చేస్తున్నాం. అయితే అతను కూడా ఒక బ్రాహ్మడే, రెండింటికి పూజ చేస్తాడు. కొంపలమ్మటే అన్ని కోసుకొచ్చి ఏ రోజు వాడు పిల్లి పిచ్చిగా పెట్టడు. అర్థమైందా? 2 స్టేర్ బిల్డింగ్ మా హబ్బు చెప్పి వెళ్ళిపోయారండి. మనకు చెప్పలేదు ఏందా నీ ఉక్రోషం అన్నమాట. మేము వాళ్ళు తాళం తీసుకోవాల్సిన తప్పు చేసామండి. తాళం తీసుకోకుండా తాళం ఇవ్వారు పాప. మాట వద్దండి మాకు, మేము దూకి వెళ్ళి చేస్తామని చెప్పాం. సరే అయిపోయిందండి. అతను ఇవాళ నాకు 11 గంటలప్పుడు నాకు ఎదురయ్యాడండి. నమస్తే అన్న అన్నాడండి. చూసారా ఏమండి, మనము పచ్చబడుతుంటే ఏడిసే ఎదవలు ఎక్కువ, నాకు తెలిసినంతవరకు. చూసారా నేను అన్నాను, చూసారా? ఇంకా 2 వారాలు నా స్టోరీని బయట పెడతాను. నా జీవిత చరిత్ర ఒక బ్రహ్మం గారికి ఎలాగైతే ఉందో, ఒక శివుడికి ఎలాగైతే ఉందో, నా విధి కూడా నేను బయట పెడతా, చూడండి. అలాగే ఇంటి వాళ్ళకి లేదు, వాడికి ఎందుకండి? నాకు గజ్జె, నేను గీక్కోవాలి. వాడు గీక్కుంటే ఏమైంది? అమ్మ ఏంటమ్మా అన్నాం అనుకో, ఇక వాడు ఇక అంతే, తప్పండి అది. అదే మనం కొరుకు తింటామండి ఆ ఇల్లు. చూసారా విక్రోషం అంటే వీడు పచ్చగా ఉన్నాడుకో, వీడు ఎప్పుడు మాసిమవుతాడని చూస్తారన్నమాట. అలాంటి ఎదవలాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని నమ్ముకోండి. మీకు మీరే సాటి, మీకు మీరే ఎదురు లేకుండా పరిగెడతామే, ఉంటామా పోతామా. అంతేగాని ఒక్కడి మీద భుజం మీద చేసామనుకోండి, ఆడు కొంత దూరం వెళ్తే భుజం తప్పిస్తాడు, మనం పడిపోతాం. ఎవరిని నమ్మకండి. అర్థమైందా? ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ కుటుంబాన్ని మీరే కాపాడుకోండి. మీ వల్ల కానప్పుడు ఏదో మాకు విక్రోషాలు జరుగుతుంది అనుకున్నారు అనుకోండి, నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నా వీడియో నెంబర్ చూడండి. ఎంతోమంది కాపాడేది నేను తెలుసా. రాండి ఇక్కడికి, సాక్షాత్తు చూపిస్తా. ఇంత ఛాలెంజ్గా ఇంత ఓపెన్గా ఎవరు చెప్పరు తెలుసా. ఏం తెలుసా? ఇప్పుడు వచ్చినా సరే, రేపు పొద్దున వచ్చినా సరే నేను చూపించగలను తెలుసా. ఇంత ఇది ఎవరు చూపించలేరు. లేదు ఎవరికన్నా ఒక బాగోలేదు అతను తీసుకురండి, చూస్తా. ఇది నా వల్ల అయిద్దంటే లేదు, దాటిపోయిందంటే ఇక నా వల్లగా తెచ్చుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, పక్కవాడు మంచిగా ఉండాలనే రోజులు ఇవి. కానీ పక్కవాడికి పొలాలు పెట్టే రోజులు అయిపోయారు. ఇంకా పక్కవాడు చూసావా. ఎప్పుడు ఎవరిని నమ్మవాకండి. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాకు. ఓం భగవతే నమః. ఓం లక్ష్మోహరికి జై. అమ్మ నాగమ్మ తల్లికి జై. మోగన్న మా తల్లికి జై. ఓం నాదండి నాగుకి జై. నాగలోక శక్తి అధిపతులకి జై మాత, జై తల్లి. ఓం దీపదుర్గే నమః. జై తల్లి మాతాకి జై. ఓం లోకండేశ్వరాయ నమః. నమో ఆదిశేషాయ. ఓం దీపదుర్గే నమః. ఓం తల్లి మాతాకి జై. అమ్మలగన్నమ్మకి జై. జై నాగు. జై తల్లి మాతాకి జై. తల్లి మాతాకి జై నాగు. ఓం నాగమ్మ తల్లి నమః. భూమి మీద ఉన్న మానవులందరూ కూడా పాడి పంటలతో పిల్ల పాపతో సల్లగొనమ్మ తల్లి మాతాకి. ఓం సల్లగొనమ్మ తల్లి మాతాకి జై తల్లి. ఓం దేవదుర్గే నమః. బ్రహ్మ రాక్షసే నమః. నమో వాసుదేవాయ. ఓం ఆమూర్తి. ఓం తల్లి మాతాకి సకల శక్తులకి సకల దేవతలకి తల్లి మాతాకి. నాగమ్మ జై. నాగమ్మ
की जय। ओम भागवते नमः। ओम तल्ली माता की जय। नागू की नागमदल्ली की जय। लक्ष्मवारी की जय माता जय तल्ली। ओम भगवते नमः। जय तल्ली जय माता।